నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ నెలలో వచ్చే శుభముహూర్తాలు అంటే వివాహాలకి కానీ, గృహ ప్రవేశాలకి కానీ, అద్దెళ్ళు మారడానికి కానీ, నామకరణానికి కానీ, అక్షరాభ్యాసాలకి, ఉపనయనానికి, పెళ్లి చూపులకి మొదలైన వాటన్నింటికి కూడా శుభముహూర్తాలు, మంచి రోజులు ఎప్పుడెప్పుడున్నాయి, తేదీ, తిథి, వారం, నక్షత్రం, ఏ శుభకార్యానికి ఏ రోజు మంచిది అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్ని విషయాలు కూడా నేను పంచాంగంలో ఉన్న విషయాల ప్రకారమే తెలియజేస్తున్నాను. అందుకని మీరు ఎలాంటి సందేహం లేకుండా మీ శుభకార్యాలకి ఒక మంచి రోజుని ఫిక్స్ చేసుకోండి. ముందుగా ఈ ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మనకు వచ్చే పండుగలన్నింటి కోసం కూడా డీటెయిల్గా చెప్పాను. ఎవరికైనా ముందుగానే మన పండుగల కోసం తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉన్నాయండి. దాంట్లో 17వ తేదీ వరకు మనకి చైత్ర మాసం అనేది నడుస్తుంది. ఆ తర్వాత 18వ తేదీ నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో ఈ 2 మాసాల్లో కూడా మంచి శుభముహూర్తాలు ఉన్నాయండి. వాటన్నింటి కోసం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని కూడా వివరంగా చెప్తాను. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఏప్రిల్ 1 బుధవారం, చతుర్దశి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈ రోజు వివాహాలు అనేవి జరిపించుకోవచ్చండి. అలాగే ఉపనయనాలు లాంటివి కూడా ఈ రోజు చేసుకోవచ్చు. ఈ రోజు గృహారంభం, గృహ ప్రవేశం చేసుకోవచ్చు. చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని వీటి కోసం వివరిస్తున్నాను. గృహారంభం అంటే ఇంటి నిర్మాణం ప్రారంభించడం, అంటే కొత్త ఇంటి కోసం మనం పనులు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అని అర్థం. అంటే శంకుస్థాపనలు కానీ, లేదంటే భూమి పూజలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా గృహ ప్రవేశం అంటే ఏంటంటే ఇల్లు కట్టిన తర్వాత మొదటిసారిగా మనం లోపలికి ప్రవేశించడాన్ని గృహ ప్రవేశం అని అంటారు. ఈ రెండింటికి తేడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు దేవతా ప్రతిష్ట లాంటివి కూడా చేసుకోవచ్చండి. అంటే ఏవైనా విగ్రహాలు ఈరోజు ప్రతిష్టాపన చేసుకొని పూజలు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు, నామకరణాలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చండి. ఇంకా చిన్నపిల్లలకి ఈరోజు అన్నప్రాసన లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు గర్భాధానానికి కూడా ముహూర్తం పెట్టించుకోవచ్చండి. గర్భాధానం అంటే చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అంటే ఇది తొలిరే అండి. కొత్తగా పెళ్ళైన వారికి తొలిరేయిని ఈరోజు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఏప్రిల్ 2 గురువారం, పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు కూడా వివాహాలకి మంచి రోజు ఉందండి. అలాగే గృహారంభం, గృహ ప్రవేశం లాంటివి ఈరోజు చేసుకోవచ్చు. ఉపనయనం, అలాగే విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు అన్నింటికి కూడా ఈరోజు చాలా మంచి రోజు అండి. అలాగే పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. నూతన వ్యాపారాలు, వాహనాలు ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాలకి దస్తావేజులు కూడా రాయించుకోవచ్చు. అలాగే గర్భాధానానికి కూడా ఈరోజు మంచి రోజు. ఇంకా ఏప్రిల్ 3 శుక్రవారం, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, ఉపనయనాలకి మంచి రోజు అండి. అలాగే ఈరోజు విగ్రహ ప్రతిష్ట లాంటివి చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి పెట్టుకోవచ్చు. వ్యాపారాలు, వాహనాలు లాంటివి ఈరోజు ప్రారంభించుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాల కోసం దస్తావేజులు రాయించుకోవచ్చు. పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలకి కూడా ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు ఏమైనా రిజిస్ట్రేషన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు గర్భాధానం కూడా ఈరోజు ఫిక్స్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈరోజు బోరింగ్ లాంటివి కూడా వేయించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 4 శనివారం, విద్యా తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా వివాహాలకి, గృహారంభానికి, గృహ ప్రవేశానికి, ఉపనయనానికి, అలాగే విగ్రహ ప్రతిష్టకి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి అనువైన రోజండి. అలాగే వ్యాపారాలు, వాహనాలు లాంటివి ప్రారంభించుకోవచ్చు. పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలు లాంటివి పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు విద్యారంభ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చండి. అలాగే నూతన వ్యాపారాల కోసం దస్తావేజులు రాయించుకోవచ్చు. అలాగే డోలారోహణ అంటే చిన్నపిల్లల్ని ఈరోజు ఉయ్యాల్లో వేయించండి. అలాగే గర్భాధానానికి కూడా ఈరోజు మంచి రోజు. ఏప్రిల్ 5 ఆదివారం, తదియా తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు సాధారణ పనులు లాంటివి చేసుకోవచ్చండి. అలాగే ఆపరేషన్స్ లాంటివి ఈరోజు చేయించుకోవడానికి అనువైన రోజు. అలాగే ఈరోజు వివాహాలు, గృహ ప్రవేశాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ 6 సోమవారం, చవితి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు వివాహాలు, ఉపనయనాలు, గృహారంభం, గృహ ప్రవేశం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. నిశ్చయ తాంబూలాలు మార్చుకోవచ్చు. అలాగే గర్భాధానానికి కూడా ఈరోజు మంచి రోజు. ఇంకా ఏప్రిల్ 7 మంగళవారం, పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే వివాహాలు, గృహారంభాలు, గృహ ప్రవేశాలు లాంటివి చేసుకోవచ్చు. ఈరోజు బోరింగ్ వేయించుకోవడానికి అనువైన రోజు.
ఏప్రిల్ 8 బుధవారం షష్ఠి తిథి మూలా నక్షత్రం. ఈరోజు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్టలు, ఉపనయనం, అక్షరాభ్యాసాలు, ఇంకా నామకరణాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే గర్భధానానికి కూడా మంచి ముహూర్తం ఉందండి. ఇంకా ఈరోజు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. అలాగే విద్యారంభ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఏవైనా మీరు దేంట్లో అయినా సరే జాయిన్ అవ్వాలనుకున్నా, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా సరే ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే వ్యాపారాలు లాంటివి కూడా ఈ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 9 గురువారం సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈరోజు ఉపనయనాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే పెళ్లి చూపులు కూడా ఈరోజు అనువైన రోజు. ఇంకా వ్యాపారాలు, వాహనాలు ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. గర్భధానాలు లాంటివి కూడా ఈరోజు ఫిక్స్ చేసుకోవచ్చండి. అలాగే వ్యవసాయ పనులకి, బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఈరోజు అనువైన రోజు. ఏప్రిల్ 10 శుక్రవారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహాలు, గృహారంభాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్టాపన పనులు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే గర్భధానాలకి కూడా ఈరోజు మంచి రోజు. బోరింగులు లాంటివి కూడా ఈరోజు వేయించుకోవచ్చు. ఇక ఏప్రిల్ 11 శనివారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహాలకి, ఉపనయనానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టాపన పనులకి, విగ్రహ ప్రతిష్టలకి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి కూడా అనువైన రోజు అండి. అలాగే ఈరోజు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. వాహనాలు లాంటివి ప్రారంభించుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు కూడా ఈరోజు పెట్టుకోవచ్చండి. అలాగే గర్భధానానికి, అలాగే బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఈరోజు అనువైన రోజు. అలాగే నూతన వ్యాపారాల కోసం దస్తావేజులు రాయించుకొని వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఈరోజు చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి కూడా అనువైన రోజు. ఏప్రిల్ 12 ఆదివారం దశమి తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు వివాహాలకి, గృహారంభానికి, గృహ ప్రవేశాలకి, ఉపనయనానికి, దేవతా ప్రతిష్ట చేసుకోవడానికి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి, పెళ్లి చూపులకి, వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవడానికి, నిశ్చయ తాంబూలాలకి, గర్భధానాలకి, బోరింగ్ వేయించుకోవడానికి అనువైన రోజండి. ఏప్రిల్ 13 సోమవారం ఏకాదశి ధనిష్ట నక్షత్రం. ఈరోజు గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టాపన పనులకి, అలాగే అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి, ఉపనయనానికి, రిజిస్ట్రేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే వ్యాపారాలు, పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలకి కూడా ఈరోజు అనువైన రోజు అండి. అలాగే గర్భధానం కూడా ఈరోజు పెట్టుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు శుభముహూర్తాలంటూ ఏమీ లేవండి. ఏప్రిల్ 18 శనివారం పాడ్యమి తిథి అశ్విని నక్షత్రం. ఈ రోజున నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ 19 ఆదివారం విద్యా తిథి భరణి నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే పెళ్లి చూపులకి కూడా మంచి రోజు. ఏప్రిల్ 20 సోమవారం తదియ తిథి కృత్తిక నక్షత్రం. ఈరోజు గృహారంభం, గృహ ప్రవేశం, ఉపనయనం, విగ్రహ ప్రతిష్టలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే వ్యవసాయ పనులు కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవచ్చు. బోరింగులు లాంటివి కూడా ఈరోజు వేయించుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి అన్నప్రాసన, అలాగే వారిని ఉయ్యాల్లో వేయించడానికి కూడా అనువైన రోజు అండి. అలాగే ఈరోజు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. అలాగే గర్భధానానికి కూడా ఈరోజు మంచి రోజు. ఇంకా ఏప్రిల్ 21 మంగళవారం చవితి తిథి రోహిణి నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే వ్యవసాయ పనులకి కూడా ఈరోజు మంచి రోజు. ఈరోజు గృహారంభం, గృహ ప్రవేశం, బోరింగ్ లాంటివి వేయించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 22 బుధవారం పంచమి తిథి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ఉపనయనాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే గర్భధానానికి కూడా ఈరోజు మంచి రోజు. అలాగే ఈరోజు విద్యారంభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ 23 గురువారం సప్తమి తిథి పునర్వసు నక్షత్రం. ఈరోజు గృహారంభం, గృహ ప్రవేశం, ఉపనయనం, దేవతా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి చేసుకోవచ్చండి. అలాగే గర్భధానానికి కూడా అనువైన రోజు. ఇంకా బోరింగ్ లాంటివి కూడా ఈరోజు వేయించుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి అన్నప్రాసన చేయవచ్చు. ఇంకా అక్షర స్వీకారం, విద్యారంభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 శుక్రవారం అష్టమి తిథి పుష్యమి నక్షత్రం. ఈరోజు గృహారంభం, విగ్రహ ప్రతిష్ట, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, ఇంకా గర్భధానం, వ్యవసాయ పనులకి, అలాగే బోరింగ్ వేయించుకోవడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనువైన రోజండి. ఏప్రిల్ 25 శనివారం నవమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ఉపనయనాలు లాంటివి పెట్టుకోవచ్చండి. అలాగే వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి మంచి రోజు. ఈరోజు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 26 ఆదివారం దశమి తిథి మకా నక్షత్రం. ఈరోజు వివాహాలు, ఉపనయనాలు, గృహారంభాలు, గృహ ప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ట, అలాగే అక్షరాభ్యాసాలు, నామకరణాలు, అలాగే గర్భధానాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ పనులకి కూడా అనువైన రోజు. అలాగే ఈరోజు చిన్నపిల్లలకి అన్నప్రాసన కూడా చేసుకోవచ్చు. ఏప్రిల్ 27 సోమవారం ఏకాదశి తిథి పుబ్బా నక్షత్రం. ఈరోజు ఉపనయనాలు లాంటివి చేయించుకోవచ్చండి. బోరింగ్ లాంటివి వేయించుకోవచ్చు. ఇంకా గృహ ప్రవేశాలకి కూడా ఈరోజు ముహూర్తాలు ఉన్నాయండి. అలాగే ఈరోజు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవచ్చు.
ఏప్రిల్ 28 మంగళవారం ద్వాదశి తిథి ఉత్తరా నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవచ్చండి. అలాగే వివాహాలకి, గృహారంభానికి, గృహ ప్రవేశాలకి కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఈరోజు బోరింగ్ లాంటివి కూడా వేయించుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ 29 బుధవారం త్రయోదశి తిథి హస్త నక్షత్రం. ఈరోజు వివాహాలు, ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, గృహారంభం, గృహ ప్రవేశం, అక్షరాభ్యాసాలు, నామకరణాలు లాంటివి చేయించుకోవచ్చండి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే గర్భధానానికి కూడా ఒక మంచి టైం అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 గురువారం చతుర్దశి తిథి చిత్తా నక్షత్రం. ఈరోజు వివాహాలకి, ఉపనయనాలకి, గృహారంభానికి, గృహ ప్రవేశాలకి, విగ్రహ ప్రతిష్టలకి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి అనువైన రోజు అండి. అలాగే ఈరోజు బోరింగ్ వేయించుకోవడానికి, అలాగే గర్భధానానికి కూడా అనువైన రోజు. ఇవేనండి ఏప్రిల్ నెలలో వచ్చే శుభముహూర్తాలు. ఈ ముహూర్తాల్లో మీరు అనుకున్న శుభకార్యాలు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ ఉపయోగపడే మంచి రోజులైతే తెలియజేస్తానండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రోజు కలిసి వస్తుంది కాబట్టి అది కూడా మనం ఏ శుభకార్యం చేయడానికి తలపెట్టినా సరే అది మన జాతకం పైన, మనం పుట్టిన గడియల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకని మీరు ఏ శుభకార్యం తలపెట్టినా సరే ఆ శుభకార్యానికి మంచి ముహూర్తం అనేది ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం అయితే పెట్టించుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.